ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే మానవత్వం. మానవులకి ఏముంటుంది? హలో, మనుషులకి ఏముంటుంది? మానవత్వం ఉంటుంది. హ్యుమానిటీ అంటారు ఇంగ్లీష్లో. మానవత్వం. మానవత్వం లేనివాడు మనిషి కాడు, దేవత్వం లేనివాడు దేవుడు కాడు. దేవుడైతే డెఫినెట్గా ఏముంటుంది? దేవత్వం ఉంటుంది. మనిషి అయితే ఏముంటుంది? మానవత్వం ఉంటుంది. నా పాయింట్లు మీకు అర్థమవుతున్నాయి. దేవుడికి ఏముంటుంది? దేవత్వం ఉన్నవాడే దేవుడు, అది ఆయనకి మాత్రమే ఉంటుంది. మానవత్వం ఉన్నవాడే మనిషి, మానవత్వం లేనివాడు మనిషి కాదు. పశువులు ఉంటాయి కదా, పశువులు, పక్షులు, జంతువులు, జీవరాశులు ఉంటాయి కదా, వాటి తత్వం వేరు. వాటిని బట్టి వాటిని ఏమంటాం మనం? జంతువులు అంటాం. కాబట్టి జంతుతత్వం వేరు, మానవత్వం వేరు, దేవత్వం వేరు. దేవత్వం ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. దేవత్వము అంటే దేవ స్వభావం. దేవత్వము అంటే దేవుని యొక్క స్వభావం. దేవుని స్వభావం ఎలాంటిది? ఆయన ప్రేమ స్వరూపి. ఆయన అందరిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవత్వం ఎలాంటిది? ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పాపము పాపం చూడలేడు. దేవుడు నీతిమంతుడు. అన్యాయం ఆయన దగ్గర ఉండదు, పక్షపాతం ఉండదు. అలాంటి స్వభావ లక్షణాలు గలవాడు దేవుడు. ఈ స్వభావ లక్షణాలు విగ్రహాలకు ఉండవు, వెండి కొండదు, బంగారానికి ఉండదు, రాయి కొండదు, చెట్టు కొండదు, దేనికి ఉండదు. అపోస్తుల కార్యములు 17:28 అది మనము దేవుని యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనము దేవుని సంతానమని మీ కవీశ్వరులలో, ఎవరట? కవీశ్వరులలో కొందరును చెప్తున్నారు. కాబట్టి మానవ జాతి ఎవరి సంతానం? దేవుని సంతానం. అపోస్తుల కార్యములు 17:28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొందరును. కవీశ్వరులు ఏం చెప్పారంటే మనము దేవుని సంతానం అని చెప్పారు. మనం ఎవరి సంతానము? మనము దేవుని సంతానం. మనము దేవుని సంతానం. మనము వెండి నుండి పుట్టిన వారం కాదు, బంగారం నుండి పుట్టిన వారము కాదు, రాతి నుండి పుట్టిన వారము కాదు, చెక్క నుండి పుట్టిన వారము కాదు. మనం ఎవరి నుండి పుట్టాము? ఎవరి నుండి పుట్టామో ఆయనే మన తండ్రి, ఆయనే దేవుడు. కాబట్టి మనం ఎవరి సంతానము? మనము కోతి నుండి పుట్టిన వారం కాదు, కొండముచ్చు నుండి పుట్టిన వారము కాదు. మనము దేని నుండి పుట్టలేదు. మనం ఎవరి నుంచి పుట్టాం? దేవుడి నుండి పుట్టాం. కాబట్టి మనం ఎవరి సంతానము? మనము దేవుని సంతానం అని ఎవరు చెప్పారు? కవులు చెప్పారని రాశాడు అక్కడ. కవులు అంటే ఎవరు? కవులు ఎవరిని పడితే వారిని కవులు అంటారా? గుర్రం జాషువాని ఏమంటారు? కవి అంటారు. గురజాడ అప్పారావు గారిని ఏమంటారు? కవి అంటారు. శ్రీశ్రీని ఏమంటారు? కవి అంటారు. కవులు అంటే సాహిత్యం తెలిసిన వారు, పాండిత్యం తెలిసిన వారు. పామరులని కవులు అనరు, పశువులు కాసుకున్న వాళ్ళని కవులు అనరు. కాబట్టి కవులే ఏం చెప్పారట? మానవులారా మీరు దేవుని సంతానం అని చెప్పారట. మానవులు ఎవరి సంతానము? మనము దేవుని సంతానం. మనము దేవుని సంతానం అయి ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమును గాని, వెండిని గాని, రాతిని గాని దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ తలంపే రాకూడదట. దేవ అనే ఒక సంస్కృత పదము, దేవ అనే ఒక సంస్కృత పదము తెలుగు డోములో నుండి వచ్చినటువంటి డోని కలిపితే దేవుడు అయింది. ఆ దేవుడు అనే పదము దేవత్వం గలవానికి మాత్రమే ఆపాదించాలి తప్ప ఎవరిని పడితే వారిని ఏమనకూడదు? దేవుడు అనకూడదు. పథకాలు పెట్టిన రాజశేఖర రెడ్డిని దేవుడు అనకూడదు. ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడిని దేవుడు అనకూడదు. వాక్యం చెప్తున్నటువంటి సాల్మన్ రాజుని దేవుడు అనకూడదు. అప్పిచ్చినటువంటి అనపర్తి రెడ్డిని దేవుడు అనకూడదు. ఆపదలో ఉండొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లిన వాడిని కూడా దేవుడు అనకూడదు. ఈ దేవుడు అనే పదం ఎవరికి వర్తిస్తుంది?
ఎవరు మానవులకు జన్మనిచ్చాడో, ఎవరు సృష్టికి నిర్మాణకుడో, ఎవరు సర్వజీవులకి ఆహారం ఇచ్చేవాడో, ఎవని వలన సమస్తము ఉన్నాయో, జగం ఎవని లోపల నుండి వచ్చిందో ఆయననే ఏమనాలి? దేవుడు అనాలి తప్ప జగత్తులో ఎవరిని పడితే వారిని ఏమనకూడదు? దేవుడు అనకూడదు. అందులోనూ బంగారము, వెండి, రాయి, వెలగల లోహాలు ఉన్నాయి కదా. ఈ లోహాలను దేవుడు మానవులు అనుభవించడానికి ఇచ్చాడు, ఆపదలు తీర్చుకోవడానికి ఇచ్చాడు, కానీ వాటికి దేవుడు అని పేరు పెట్టడానికి ఇవ్వలేదు. కాబట్టి దేవుడు అనే ఈ పదము, దేవుడు అనే ఈ మాట ఎవరికి సంబంధించింది? దేవత్వం గల వ్యక్తికి సంబంధించింది. దేవత్వం అంటే ఏంటి? ఆయన తత్వంలో ఈర్ష్య ఉండదు, పక్షపాతం ఉండదు, ఆయన తత్వంలో పాపం ఉండదు. అలాంటి మారని గుణాలు కలిగినటువంటి ఒక దేవుడే దేవత్వం గలవాడు. ఆయనకి సంబంధించిందే ఈ పేరు. కాబట్టి దేవుడిలాగా వచ్చావు, దేవుడిలాగా ఆదుకున్నావు, దేవుడిలాగా కనపడ్డావు, ఆ టైంకి దేవుడిలాగా అవతరించావు అనే మాటలు ఎవరికి అనకూడదు? ఎవ్వరికీ అనకూడదు. దేవుడు అనే మాట ఎవరికి అనాలి? దేవత్వం గల వ్యక్తిని దేవుడు అనాలి. కాబట్టి మనం ఎవరి సంతానము? మనము దేవుని సంతానం అయ్యుండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారాన్ని, వెండిని, రాతిని ఏ అత్వం పోలి ఉన్నదని తలంచకూడదు, దేవత్వం పోలి ఉన్నదని తలంచ. వాటికి దేవత్వం లేదు. దేవత్వం అంటే స్వభావ లక్షణం. అంటే వాటికే దేవత్వం లేదు. వాటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవత్వం ఎలాగొస్తుంది? ఒకడికి ఇంగ్లీష్ రావాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. లెక్కలు రావాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? లెక్కల టీచర్ దగ్గరికి వెళ్ళాలి. సైన్స్ రావాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఏం సార్ మాస్టర్ గారు, సైన్స్ నేర్చుకోవాలనుకోండి, సైన్స్ నేర్చుకోవాలనుకుని నేను తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్తే సైన్స్ వస్తుందా? చెప్పండి. మరి దేవత్వం రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవత్వం లేని దగ్గరికి వెళ్తే దేవత్వం ఎలాగ వస్తుంది? మనం ఎవరి సంతానము? మనం దేవుని సంతానము. అవునా? దేవుని సంతానానికి దేవత్వం రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవత్వం గల దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెండి, బంగార, రాయి, లోహాలు, వజ్ర, వైడూర్య, మాణిక్య, గోమేధిక, కెంపు, రత్నాల దగ్గరికి వెళ్తే దేవత్వం రాదు మానవుడికి. అవునా? కాబట్టి దేవుడికి ఏముంటది? దేవత్వం ఉంటది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 32:17లో ఇలా రాసి ఉంది. తీసారా? వారు దేవత్వము లేని దెయ్యములకు అన్నాడు. దెయ్యాలకు ఏముండదు? దేవత్వం ఉండదు. దేవత్వం లేనివి దెయ్యాలు, దేవత్వం లేనివి లోహాలు. మీ ఇంట్లో 10 కేజీలు బంగారం ఉందనుకోండి, మీరు తిన్నంత తినండి, మిగిలింది మీ పిల్లలకి ఇచ్చేయండి, మీ పిల్లలకి ఇచ్చుకోండి. మీ ఇంట్లో వెండి ఉందనుకోండి, మంచి పల్లెలు చేసుకోండి, కూర్చొని పల్లెల్లో, వెండి పల్లెల్లో భోజనం చేయండి. మీ ఇంట్లో ఎత్తడి ఉందనుకోండి, ఎత్తడి గిన్నెల్లో తినండి, ఎత్తడి గిన్నెల్లో నీళ్ళు తాగండి. మీ ఇంట్లో ఇనుము ఉందనుకోండి, మంచి గేట్లు చేయించుకోండి, మీకు నచ్చినటువంటివి చేసుకోండి. కానీ ఏం చేయించకూడదు? ఆ లోహాలతో దేవుడిని బొమ్మలు చేయించకండి. ఎందుకంటే దేవుడికి రూపం లేదు. దేవుడు ఈ లోహాలతో చేయబడేవాడు కాడు. కాబట్టి దెయ్యాలకి కూడా ఏమి లేదన్నాడు? దేవత్వం లేదు. లోహాలకి దేవత్వం లేదు, దెయ్యాలకి కూడా ఏమి లేదు? దేవత్వం లేదు. దెయ్యాలంటే దురాత్మలు. దెయ్యాలు అంటే రూపాలు కలిగినవి కావు. దెయ్యాలకి ఏమి లేదు, లోహాలకి ఏమి లేదు, దెయ్యాలకి ఏమి లేదు, దేవత్వం లేదు. దేవత్వం ఎవరికి ఉంటది? దేవుడిగా ఉంటది. ఇప్పుడు మానవత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. మానవత్వం ఎవరికి ఉంటది? మానవత్వం మనిషికి ఉంటది. మానవత్వం లేనివాడు మనిషి కాడు. దెయ్యాలకి ఏముండదు? దేవత్వం ఉండదు. విగ్రహాలకు ఏముండదు? దేవత్వం ఉండదు. దేవత్వం ఎవరికి ఉంటది? దేవుడికి ఉంటది అన్నది ఎంత వాస్తవమో, మృగత్వము జంతువులకు ఉంటది. కుక్కను మీరు పెంచితే డెఫినెట్ గా దానివల్ల మీకు హాని జరుగుతుంది. పామును పెంచితే దానివల్ల డెఫినెట్ గా హాని జరుగుతుంది. సాధు జంతువు అని చెప్పిన ఆవును పెంచినా సరే ఏదో ఒక రోజు తొంతుంది. అది పాలు తీసినప్పుడు నా యజమాని కదా అని కనికరించదు. కాబట్టి జంతువుల తత్వం వేరు, మానవ తత్వం వేరు. కాబట్టి ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మానవుల గురించి మాట్లాడుకుంటున్నాం.
రైట్. మానవులు ఎలాంటి వారు? మిమ్మల్ని అడుగుతున్నాను, మంచోళ్ళా చెడ్డోళ్ళా? మీరు మాకు ఫ్రెండ్స్ని పరిచయం చేసి పిల్లలు చెప్తారు, మా ఫ్రెండ్ మేము చాలా మంచిదే ఇది అంటారు. అది మంచిదయో చెడ్డదో తర్వాత తెలుస్తుంది. నువ్వు ముందు సర్టిఫికెట్ ఇచ్చేకు, డాడీ మా ఫ్రెండ్ డాడీ ఈడు మంచోడు డాడీ అని అంటారు కదా, ఆడు మంచోడో చెడ్డోడు తర్వాత తెలుస్తుంది. నువ్వు సర్టిఫికెట్ మాత్రం మంచోడని ఇచ్చేకు, ఓకేనా? కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, మానవులు మంచోళ్ళా చెడ్డోళ్ళా? నేను మీ గురించి అడుగుతున్నాను, మీరు మంచోళ్ళా చెడ్డోళ్ళు చెప్పండి. మానవులు అంటే ఇప్పుడు మానవులు మా ఈదిలో ఉన్నారు, వాళ్ళు మా రోడ్డు మీద తిరుగుతుంటారు, కూరగాయలు కొంటారు అని వాళ్ళు అనుకుంటున్నారేమో. మీరు మానవులు కాదా? మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? మంచోళ్ళము చెడ్డోళ్ళం. ఎందుకు? మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే ఫలాలు తినడం వల్ల ఏమొచ్చింది? మంచి వచ్చింది, చెడ్డ వచ్చింది. ఆది కాండంలో ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఏం తిన్నారు? మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాలు తిన్నారు కదా. ఆ ఫలాలు తిన్న తర్వాత మనుషులకి ఏమొచ్చింది? మంచి వచ్చింది, చెడ్డ వచ్చింది. కొన్నిసార్లు దేవుడిలాగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు మృగంలా ప్రవర్తిస్తారు. మనం అంటాం కదా, ఆడు తాగకపోతే హరిశ్చంద్రుడు లాంటి తెలుసా అంటారు, తాగితే కాటి కాపర్లాగా అయిపోతాడు. ఆడు మందు ఎగిపోతే మాత్రం అసలు ఆడలేట మనిషి ఉండడు అని అంటారు. అంటే ఆడిలో ఏముంది? మంచిదనం ఉంది. ఆడు తాగిన తర్వాత ఏమైపోతాడు? ఆడు తల్లికి పిల్లకి ఆడికి తేడా తెలియదు, ఆడు మృగం అయిపోతాడు ఆడు అని అంటారు కదా. అంటే కంప్లీట్గా మృగము కాదు, కంప్లీట్గా మనిషి కాదు. అయితే ఇది ఒక్క తాగుబోతు సమస్య కాదు. అమ్మ నా వైపు చూడు, మనుషులందరికీ లక్షణాలు ఉంటాయి. కారణం ఏంటంటే, మంచి చెడు అనేది మానవులందరిలోనూ ప్రవేశించింది. మంచి చెడు ప్రవేశించడం పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఈ మంచి చెడు అనేది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. ఆది కాండము 3వ అధ్యాయం. మంచి చెడు అనేది దేవునికి సంబంధించిన జ్ఞానం. అది మానవుడికి సంక్రమించింది ఆజ్ఞను అతిక్రమించడం వలన. ఆజ్ఞ అతిక్రమం పాపం, మంచి చెడ్ల తెలియడం పాపం కాదు. మీకు అర్థం అవ్వలేదు? ఆజ్ఞ అతిక్రమము పాపం, మంచి చెడ్ల తెలియడం పాపం కాదు. మంచి చెడ్ల తెలియకపోతే ఏది మంచో ఏది చెడ్డో విచక్షణ ఎలాగుంటది? అర్థం అవ్వలేదండి? మంచి చెడ్డలు తెలియడం పాపం కాదు, దేవుని మాట వినకపోవడం పాపం. అర్థం చేసుకోండి. అయితే ఈ మంచి చెడ్డల తెలివి ఎవరిది? దేవుడిది. ఎవరికి వచ్చింది? మా నరుడికి వచ్చింది. మంచి చెడ్డల తెలివి ఉన్న దేవుడు ఎప్పుడైనా చెడ్డ చేశాడా? కానీ మంచి చెడ్డల తెలివి దేవుడి నుండి మానవుడికి వచ్చింది. మానవుడు ఎప్పుడైనా చెడ్డ చేశాడా? 90% చెడ్డే ఉంటది. ఆ 10%లో 5 మంచి ఉంటది, 5 ఏమో ప్రోవుడ్ అనమాట. ఆది కాండం 3వ అధ్యాయంలో, ఆది కాండం 3వ అధ్యాయము ముందు చదువుతామండి. 3వ అధ్యాయము 5వ వచనం. ఎలాగనగా మీరు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములు తిని దినమున అది మీ కన్నులు తెరవబడతాయి. అది సంగతి. మీరు మంచి చెడ్డలను ఎరుగున వారై దేవతల వల్లే. రైట్. ఇప్పుడు చెప్పండి, మంచి చెడ్డల జ్ఞానం అనేది ఆ పళ్ళు తింటే వస్తుందని చెప్పాడు కదా అపవాది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు?
ఆ మంచి చెట్ల తెలివిని వృక్ష ఫలాలు తిన్నారు. తిన్న తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన అన్నాడు. కాబట్టి మంచి చెట్ల జ్ఞానం ఎవరిది? దేవుడిది. మంచి చెట్ల జ్ఞానం ఎవరికి వచ్చింది? మానవుడికి వచ్చింది. ఇది రావడం తప్ప? మీకు అర్థం అవట్లే. మంచికి చెడ్డకి తేడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆ మంచికి చెడ్డకి తేడా తెలిసిన జ్ఞానము దేవుడు మానవుడికి కూడా ఇచ్చాడు. ఇవ్వకపోతే మంచికి చెడ్డకి తేడా తెలీదు. ఇప్పుడు పాము ఉంది, మంచి చెడ్ల జ్ఞానం ఉందా? చెప్పండి. ఊరి మీద వదిలేసిన ఆంబోతు ఉంటది, మంచి చెట్ల జ్ఞానం ఉందా? అడవిలో ఎలుగుబంటి ఉంటది, మంచి చెట్ల జ్ఞానం ఉందా? లేదనండి. జూలో సింహం ఉంది, చెయ్యట్టు చూడండి, మంచి చెట్ల జ్ఞానం ఉంటుందా? అంటే జంతువులకు ఏమి లేదు, మంచి చెట్ల జ్ఞానం లేదు. మంచి చెట్ల జ్ఞానం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఆ మంచి చెట్ల జ్ఞానం ఎవరికి వచ్చింది? మానవుడికి వచ్చింది. ఇక్కడే క్లియర్ అయిపోయింది మానవుడు దేవుడి నుండి వచ్చాడని. అర్థం అవ్వలేదా? మానవుడు ఎవరి నుండి వచ్చాడు? కోతికి మంచి చెట్ల జ్ఞానం ఉందా? చెప్పట్లేదు మీరు. సరే, మంచి చెట్ల జ్ఞానం ఉంటే మనుషులకి ఏం తెలుస్తాయి? మంచి చెట్ల జ్ఞానం ఉంటే మానవులకి సిగ్గు తెలుస్తుంది. అవునా? అప్పుడు కోతికి ఒంటి మీద బట్టలు ఉన్నాయా? కుక్కకి ఒంటి మీద బట్టలు ఉన్నాయా? లేదు. ఏ జంతువు కానీ ఏ మృగానికైనా దిగంబరంగానే ఉంటాయి. మాకు సిగ్గేసేస్తుంది, మీరు అర్జెంట్గా బట్టలు కుట్టియండి, మీరు లైట్లు కొనియండి, మీరు డ్రాయర్లు వేయండి అని అంటాయా? అర్థం అట్లా. ఇప్పుడు పిల్లలైతే సర్టిన్ ఏజ్ వచ్చినటువంటి పిల్లలకి బట్టలు మార్చుకో ఎక్కడానంటే రూమ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? సిగ్గు ఉంది కాబట్టి, సిగ్గు తెలిసింది కాబట్టి. అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అమ్మ నాన్నల దగ్గర మనం బట్టలు మార్చుకోకూడదు, లోపలికి వెళ్ళాలి అని విచక్షణ వస్తుంది. అవునా? కాబట్టి మంచి చెడ్ల జ్ఞానం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఎవరికి వచ్చింది? మానవుడికి వచ్చింది. ఎవరికి లేదు? జంతువులకు లేదు. ఓకేనా? రైట్. మంచి చెడ్ల జ్ఞానం వచ్చిన తర్వాత, మంచి చెడ్ల జ్ఞానం వచ్చిన తర్వాత మానవులకి మంచి చెడ్ల జ్ఞానం లేనటువంటి జంతువులకి తేడా చెప్పరా? వాయు వరసలు వచ్చాయి మనకేమున్నాయి? వాయు వరసలు వచ్చాయి. జంతువులకి ఏమి లేవు. వాయు లేదు, వర్ష లేదు, పెద్ద లేదు, చిన్న లేదు. ఇప్పుడు ఆ మేక ఒక పిల్లను పెట్టింది, అది ఆడపిల్ల. మళ్ళీ ఆ మేక ఇంకొక పిల్లను పెట్టింది, అది మగపిల్ల. ఇప్పుడు ఈ ఆడపిల్ల ఈ మగపిల్ల వయసులోకి వచ్చాయి. ఈ మగపిల్ల ఈ మేకపిల్లతో జోడు కట్టింది. వాళ్ళిద్దరు ఏమవుతారు? ఒకే తల్లికి పుట్టిన ఒక మగ, ఒకే తల్లికి పుట్టిన ఒక ఆడ మేకలు ఏమవుతాయి? అలాగా రెండు జోడు కట్టినప్పుడు ఎవరైనా మీలాంటి పెద్దోళ్ళు తప్పు తప్పు తప్పమ్మా, మీ అక్క మీ చెల్లి అవుతుంది తప్పు అని అనండి. మీకు అర్థం అవట్లేదు. పోనీ అవి కాదు, ఆ కాసిన మేపుతున్నటువంటి మంద కాపరి దగ్గరికైనా వెళ్ళి ఆ ఆవులు కాసినోడికో, గేదెలు కాసిన వ్యక్తికో, లేకపోతే ఆ మేకల మేపుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమ్మా తప్పు అలా చేయకూడదు, అవి తెలియక అలా చేసినా మీరు ఆపండి అమ్మా అని అంటే వాళ్ళు ఏమంటారు? అవి జంతువులయ్యా, అవేంటవి? అవి అలాగే ప్రవర్తిస్తాయి. జంతువులు అవి. అలా కాకపోతే ఈ డెవలప్మెంట్ ఎలా వస్తుంది అని అంటాయి. అంటే వాటికి ఏమి లేదు, మంచి చెడ్డల జ్ఞానం లేదు కాబట్టి వావి వరస లేదు. అర్థమైందా? అర్థం లేదా? మీరు ఏ జంతువుని తీసుకోండి, వాటికి ఏముండదు, మంచి చెడ్డ జ్ఞానం ఉండదు, వావి వరసలు ఉండవు, పెద్ద చిన్న తేడా ఉండదు. అవునా? మరి మంచి చెడ్డ జ్ఞానము, వరసలు, పెద్ద చిన్న తారతమ్యం ఎవరికి తెలుసు? మానవులకే తెలుసు.
నా పాయింట్ మీకు అర్థమైందా? ఈవిడ నాకు చెల్లని, ఆవిడ నాకు కూతురని, ఈవిడ నాకు అత్తని, లేదా ఆవిడ నాకు అమ్మని నాకు ఎలా తెలిసింది? మంచి చెడ్డల జ్ఞానం ఉండడం వల్ల తెలిసింది. అవునా? ఈ మంచి చెడ్డల జ్ఞానం పనిచేసినట్టు దేవుడు మానవుడిలో మనస్సాక్షిని పెట్టాడు. అవునా? ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? అమ్మకి, అక్కకి, చెల్లికి, తల్లికి, అన్నకి ఈ వ్యత్యాసం తెలుసుకునేటట్లు మనలో మనస్సాక్షి అనే మిషన్ దేవుడు పెట్టాడు. అవునా? మంచి చెడ్డల జ్ఞానంకి ఎవరు తోడయ్యారు? మనస్సాక్షి తోడైతే అప్పుడు మానవుడికి ఏం రావాలి? మానవత్వం రావాలి. ఆ మానవత్వం కలిగిన వాడు తాను చచ్చిపోయే లోపు దేవత్వాన్ని సంపాదించి దేవ స్వభావంలో పాలుపడవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణ అతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. గుర్తుంచుకోండి, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని, అది మీరేనుందా? మీరు తప్పించుకొని ఎందులో పాలువారవ్వాలట? దేవ స్వభావంలో పాలువారవ్వాలి. కాబట్టి మంచి చెడ్డల జ్ఞానం ఎవరిచ్చారు? అది ఎవరి స్వభావం? కాబట్టి ఇప్పుడు మానవులు ఈ మంచిని చెడ్డని కలిగి ఎవరి స్వభావంలో పాలువారవ్వాలి? కాకపోగా ఇప్పుడు జంతు స్వభావంలో పాలువారయ్యారు. మానవత్వము అంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మానవత్వము అంటే ఏంటనేది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు ఆశపడతారో అలాగే మీరు, అది బంగారం అండి. ఇది ఎన్ని తులాల బంగారం, ఎన్ని క్యారెక్టర్ల బంగారం అంటే మనం అంచనా వేయలేం. What do you want to do by people? You have to do the same to the people. మళ్ళీ చదవండి. మనుషులు మీకేమి చేయవలనని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయండి అన్నాడు. అంటే ప్రజల నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావో, ప్రజలు నీకేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు ప్రజలకి అదే చెయ్యి. ఇలాంటి ఇది బంగారంతో పోల్చగలమా, వెండితో పోల్చగలమా, అపరంజితో పోల్చగలమా, దేంతో పోల్చగలమా మీరు చూడండి. మీకు అర్థం అవట్లేదా? సరే, సహజంగా మనం ఏం కోరుకుంటాం? మనిషిగా మనం ఏం కోరుకుంటాం? ఒక మనిషిగా మనకి ఏం కోరికలు ఉంటాయండి? నన్ను అందరూ మెచ్చుకోవాలని ఎవరు అనుకోరా? నువ్వు అందరిని మెచ్చుకో. నన్ను అందరూ పొగడాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు అందరూ చప్పట్లు కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా? నన్ను అందరూ అప్రిషియేట్ చేయాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? నేను అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? ఇదే విషయాలు నువ్వు ఇతరులకు చెయ్యి. అందరూ నా కాలు కడగాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? నువ్వు వెళ్ళి అందరి కాలు కడుగు. అందరూ నన్ను శబాష్ అనాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? నువ్వు ఇతరులు కూడా ఏమనాలి? శబాష్ అనాలి. అంటే యేసు ప్రభు చెప్పిన ఈ వాక్యానికి దీన్ని గోల్డెన్ ప్రిన్సిపల్ అన్నారండి.
బంగారంతో కూడా పోల్చడానికి చాలు, బంగారం చాలదు. ఇప్పుడు నేను వచ్చిన వెంటనే మీరు అందరూ నాకేం చెప్తున్నారు? వందనాలు అంటున్నారు. మీ నుండి నేను వందనాలు ఆశిస్తే ముందు వచ్చి నేను మీకేం చేయాలి? వందనాలు చేయాలి. మానవత్వం అంటే ఏంటి? మీరు నాకు ఏం చెయ్యాలని కోరుతున్నానో నేను మీకు అది చేయడమే మానవత్వం. అర్థం లేదా? మీరు నాకు మంచి భోజనం పెట్టండి అని కోరుతున్నాను, నేను కూడా మీకేం చేయాలి? మంచి భోజనమే పెట్టాలి. అంటే మీరు ఏది కోరుతారో మనుషులకు మీరు ఏం చేయాలి? అదే చేయండి. అది మానవత్వం. యేసు ప్రభు భూలోకానికి వచ్చి దేవత్వం ఎలాగుంటుందో అనేది 100% ఒక పక్క చూపించాడు, మానవత్వం ఎలాగుంటుంది అనేది ఓ పక్క చూపించాడు. అర్థం ఉందండి? కాబట్టి మానవత్వం అంటే ఏంటి? మీరు ఇతరుల నుండి ఏం ఆశిస్తున్నారు మీరు అది చేయండి. యేసు ప్రభు ఈరోజు సక్సెస్ అవ్వడానికి, యేసు ప్రభు ఈరోజు ప్రపంచంలో యేసు ప్రభుని ఎంతమంది నమ్మడానికి, యేసు ప్రభు పేరు ఈరోజు ఆనోళ్ళ పలకడానికి ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ, జిల్లాల్లోనూ, రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుని అనేక మంది ఫాలో అవడానికి కారణం ఏంటంటే 100% దేవత్వం గలవాడు, 100% మానవత్వం గలవాడు. అవునా? ఒక మాట చెప్తాను. ఓసారి ఒక ఆమె వ్యభిచారం మందు పట్టబడింది, యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆమె వ్యభిచారం చేస్తుండగా దొరికిందని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారు. యేసుప్రభుని అడిగారు, అయ్యా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా దొరికింది, రాళ్ళతో కొట్టి చంపాలని మాకు రాసి ఉంది, మరి ఇదిగో రాళ్ళు పెట్టుకొని మేము వచ్చాము, రాళ్ళతో కొట్టి ఆవిడని చంపేయాలనుకుంటున్నామని అడిగారు యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? అలాగే చంపేద్దరు, అలాగే చంపేయండి, కానీ ఒకటి, మీలో పాపం లేని వాళ్ళు ఎవరో వాళ్ళ ముందు రాయేయండి అన్నాడు. మీకు అర్థం అవట్లేదా? మీలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. మీలో పాపం లేని వాళ్ళు ఎవరో వాళ్ళు ఆమెను కొట్టి చంపేయండి అన్నాడు. చంపొద్దని చెప్పలా, కొట్టొద్దని చెప్పలా, శిక్షించండి, కానీ మీలో ఏముండకూడదు అంటే నీ కంటిలో ఏముంది? దూలం ఉంది, ఆవిడని ఏం చేస్తున్నావు? నలుసు చూస్తున్నావు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వ్యభిచారులే. వీళ్ళు ఎలాంటి వ్యభిచారులు అంటే వీళ్ళు హృదయంలో వ్యభిచారం చేస్తారు, ఆవిడ దొరికిపోయింది బయట వ్యభిచారం చేసి, అంతే తేడా అన్నట్లే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు అయినటువంటి క్రీస్తు వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు. ఏమని? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏం చేయకూడదు? అది అందరూ చెప్తారు. వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం తప్పు అని అందరూ చెప్తారు. చట్టం కూడా ఒప్పుకోదు, వ్యభిచారాన్ని ప్రోత్సహించదు. ఎక్కడైనా వ్యభిచార గృహాలు ఉన్నా, వ్యభిచారం చేస్తున్నట్టు దొరికినా, లాడ్జీలు అంటే ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నట్టు తెలిసినా వెంటనే పోలీసులు ఏం చేస్తారు? చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటారు. కాబట్టి వ్యభిచారం సాంఘిక అంగీకారం కాదు. యేసుప్రభు చెప్పారు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగునో. ఇదేంటి? ఇది దేవత్వమా మానవత్వమా? మానవత్వం. మానవత్వం ఉన్నోడు ఇంకొక స్త్రీని ఎలా చూడకూడదు? నీ భార్యను తప్ప ఇంకెక్కడైనా ఎవరినైనా ఏ రంగు వల్ల కానీ, అందం వల్ల కానీ, రూపం వల్ల కానీ, వంపు వల్ల కానీ, సొంపు వల్ల కానీ, లేదా సినిమాల ప్రభావం వల్ల కానీ, సీరియల్ ప్రభావం వల్ల కానీ, అందచందాల వల్ల కానీ ఏ స్త్రీనైనా నువ్వు మోహపు చూపు చూసావా, నువ్వు మనిషివే కాదు. అర్థం అవట్లేదా?
ఎవరు చెప్పారు ఇది? మానవత్వం ఉన్నోడు చెప్పాడు. శరీరాన్ని ధరించితే, శరీరం అల్లరి చేస్తే శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా కంట్రోల్ చేసుకున్నాడో ఆయన చెప్పాడు. ఏమని? నువ్వు ఇంకొకటి పెళ్ళాన్ని మోహపు చూపు చూస్తే డెఫినెట్గా ఇంకొకటి నీ పెళ్ళాన్ని మోహపు చూపు చూస్తాడు. నువ్వు ఇంకొకటి కూతురుని మోహపు చూపు చూస్తే డెఫినెట్గా ఇంకొకటి నీ కూతురుని మోహపు చూపు చూస్తాడు. నువ్వు ఇంకొకటి చెల్లెలు మోహపు చూపు చూస్తే డెఫినెట్గా మీ అక్కనో మీ చెల్లెల్లో ఇంకొకటి మోహపు చూపు చూస్తాడు. మోహపు చూపు చూడడం అనేది నీ హృదయంలో వ్యభిచారం జరిగిపోయింది. నీ హృదయంలో వ్యభిచారం చేసి వచ్చి దొరికిపోయిన ఆవిడని కొడతానంటావేటి? కాబట్టి ఏది మానవత్వం? ఏది మానవత్వం? కన్నులతో నిబంధన చేసుకోవడం మానవత్వం. అవునా? కన్నులతో ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. యోబు తన కన్నులతో నిబంధన చేసుకొని, నేను ఒకటి భార్యని ఆశిస్తే నా భార్య వేరొకని ఇంటికి వెళ్ళి తిరగలి విసురును కాక అన్నాడు. నేను ఇంకొకటి కూతురుని ఆశిస్తే నా కూతురుని ఇంకొకటి మోహించును కాక అన్నాడు. అర్థం అవ్వలేదండి? మానవత్వం అంటే ఏంటి? నీ ఇంట్లో ఎలాగైతే ఆడవాళ్ళు ఉంటారో, ఎదుటోళ్ళు చూడకూడదని నువ్వు కోరుకుంటావో, ఎదుటివారి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆ రకంగా నువ్వు చూడడం మాని, అది మానవత్వం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇలా బ్రతికితే లోకం ఎలాగుంటది? లోకంలాగా ఉంటుందా? పరలోకంలాగా ఉంటుందా? అలాంటి వాతావరణాన్ని భూమి మీదకి ఇవ్వడానికి వచ్చాడు. మానవత్వం అంటే ఏంటి చూపించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన్ని మతస్థాపకుడు అంటారా? ఆయన్ని మాలోల దేవుడు అంటారా? ఆయన్ని అమెరికా వాళ్ళ దేవుడు అంటారా? ఆయన్ని పనికిమాలోల దేవుడు అంటారా? ఆయన ఏం బోధిస్తున్నాడు? మానవత్వాన్ని బోధిస్తున్నాడు, దేవత్వాన్ని చూపిస్తున్నాడు. ఆయన్ని చూస్తే ఎవరిని చూడక్కర్లేదు? తండ్రిని చూడక్కర్లేదు. ఆయన్ని అనుసరిస్తే మానవత్వం ఏంటో నీ మనస్సాక్షి నీకు చెప్పేస్తుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులు మోహపు చూపు చూడడానికి భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. వ్యభిచారం ఇంకెలా చేస్తారు? వాటి అర్థం అవట్లేదా? మానవత్వం అంటే ఏంటి? నా ఇంట్లో ఎంత వయసు ఉన్నటువంటి పాప ఉన్నప్పుడు నీ ఇంట్లో అంత వయసు ఉన్న పాపను నేను ఎలా మోహపు చూపు చూస్తాను అన్న బుద్ధున్నోడికి మానవత్వం ఉంటది. అది లేనోడు నలుగురిని తీసుకుని వెళ్తాడు, 10 మందిని తీసుకుని వెళ్తాడు ఒక పాపను పాడు చేసేయడానికి. వాడు మనిషి ఎలాగవుతాడు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, మానవత్వం ఎక్కడ సంపాదించాలి? మానవత్వాన్ని మానవత్వంగా చూపించి నిరూపించిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇది కదా మానవత్వం అని తెలియజేసిన మనిషి ఎక్కడున్నాడు? మానవత్వాన్ని అనుసరించి బ్రతికి పొరుగువానికి కీడు చేయకూడదని ఆలోచించిన మానవుడు ఎక్కడున్నాడు? ఈరోజు వ్యవస్థను చూడండి. రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, సామాజికవేత్తలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ ఎక్కడ చూసినా ఒకరిని ఒకరు దోచుకునేటట్టు ఉన్నారు తప్ప మానవత్వం ఎక్కడైనా ఉందా? చెప్పండి, లేదు. యేసు ప్రభు వచ్చి ఒక మాట అన్నారు, నువ్వు మా గురువు మా బోధకుడు అన్నారు వాళ్ళు 12 మంది శిష్యులు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, నేను మీకు గురువుని మీకు బోధకుడిని అయితే మీ కాలు కడుగుతాను కూర్చోండి అన్నాడు. కడిగడా లేదా? అడగలేదా? నేను మీ గురువుని మీ బోధకుడిని అయితే మీకేం కడుగుతాను? మీ కాలు కడుగుతాను కూర్చోండి అని 12 మందిని కూర్చోబెట్టి ఏం చేశాడు? పళ్ళిని తెచ్చి వాళ్ళ కాలు కింద పెట్టి నీరు తెచ్చి పాదాలు కడిగి పై మీద గొడ్డ వేసుకొని వాళ్ళ పాదాలు తుడిచాడు. నేను మీకు చేసినట్టే మీరు ఇలా తగ్గించుకోండి అని ఒక మాదిరి చూపించాడు. అవునా? ఒక మాట చెప్పాడు, తను తాను హెచ్చించుకునేవాడు కంటే తన్నుకు తాను తగ్గించుకునేవాడే హెచ్చింపబడతాడు, వాడే ధన్యుడు అని చెప్పాడు. యేసు ప్రభు నెత్తి మీద కూర్చోడానికి వచ్చాడా? పాదాల దగ్గర సేవ చేయడానికి వచ్చాడా? మీకు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ప్రధానమంత్రి అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి. సరే, మంగళ షాపులో ఉన్న మంత్రి అంటే అర్థం ఏంటి? ఆయన కూడా ఏమంటారు? మంత్రి అంటాం. ఆయన దగ్గరికి వెళ్తే ఏమంటాడు? మంత్రి అని అన్నాం అనుకోండి, బాబు బుర్ర పట్టాలా, కాలు పట్టాలా, గోలు తీయాలా, వెంట్రుకలు కట్ చేయాలా, గడ్డం గీయాలా, మీ సేవ చేయాలని అంటాడా లేదా? అసలు మంత్రి అంటే అర్థం ఏంటి? సేవకుడు అని అర్థం. ప్రధానమంత్రి అంటే అర్థం ఏంటి? ప్రధాన సేవకుడు అని అర్థం.
ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? ముఖ్యమైన సేవకుడు అని అర్థం, అవునా? కానీ ఇప్పుడు వాళ్ళ కొనసన్నల్లో దేశమే వాళ్ళకి సేవ చేస్తుంది. మీకు అర్థం అవట్లేదా? రెడ్డిలు ఈ ప్రసంగాలు కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్లేషన్ చేసుకుంటే నన్ను చంపేస్తారు. ప్రజలకి కోటా బియ్యం ఇచ్చి తినండి అని చెప్పిన ప్రధానమంత్రి కూడా ఏ బియ్యం తినాలి? ప్రజలకి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి అన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాడా? ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వారికి ఎందుకండి? వార్డు మెంబర్లో వెళ్ళరు, ఎంపీటీసీ జడ్పీటీసీలో వెళ్ళరు, ప్రెసిడెంట్లో వెళ్ళరు గవర్నమెంట్ ఆసుపత్రులకి, అవునా? నా పాయింట్ మీకు అర్థమైందా? ఇంకా భయంకరమైన విషయం చెప్పనా? తాము టీచర్లుగా ఉండి తాము చదువు చెప్తున్నటువంటి గవర్నమెంట్ స్కూలులో వాళ్ళ పిల్లల్నే పెట్టకుండా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించుకుంటున్నారు? ఉన్నతమైన స్కూళ్ళల్లో చదివించుకుంటున్నారు. అంటే వాళ్ళు సరైన టీచర్లు కాదని వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళే నిరూపించేశారు. ఆ పాయింట్ మీకు నన్ను కోపడతాను మేసారు. పాయింట్ అర్థం అవట్లేదా? అంటే మానవత్వం అంటే ఏంటి? ఎవరిని చూస్తే తెలుస్తుంది? ఎక్కడ కనబడుతుంది? ఒకసారి మీరు భూలోకాన్ని వెతకండి, ఒకసారి మీరు శాస్త్రాలు చదవండి, ఒకసారి మీరు గ్రంథాలు పరిశీలించండి. ప్రాణాన్ని తీసేది మానవత్వమా? ప్రాణాన్ని ఇచ్చేది మానవత్వమా? యేసు ప్రాణం తీయడానికి వచ్చాడా? ప్రాణం పెట్టడానికి వచ్చాడా? అనేకుల కొరకు ఏం పెట్టాడు ఆయన? ప్రాణము ధారపోసాడని రాస్తుంది. బొచ్చు కత్తిరించేవాని ఎదుటి గొర్రె, పీక కోసేవాని ముందు గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో, చంపేవారి దగ్గర యేసు ఏమయ్యాడో? మౌనం అయిపోయాడు. మానవత్వము అంటే కొట్టడం కాదు. మానవత్వం అంటే కాయవలసిన పరిస్థితి వస్తే కొట్టేవాడిని కూడా ఎదిరించకుండా నిలబడేది మానవత్వం. అర్థం అవట్లేదా? యేసు దేంతో పోల్చారు? గొర్రెపిల్లతో పోల్చారు. అందుకే క్రైస్తవులు కూడా ఏమంటున్నారు? గొర్రెలు అంటున్నారు. గొర్రెలు అంటే అర్థం ఏంటి? మీ ఇంటి దగ్గర తగు అవుతుంది, కొలాయి గురించో కస గురించో దేని గురించో మీ ఇంటి దగ్గర గొడవ అవుతుంది, అందరూ గొడవలో పాల్గొంటారు. నీ భార్య పాల్గొద్దు, నీ భార్య బూతులు తిట్టదు, నీ భార్య ఎవరి పక్షాన వాదించదు, ఆవిడ అలాగే నిలబడి ఉంటది. అప్పుడు చుట్టూ చూసిన వాళ్ళు ఏమంటారంటే, పోనీ ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం నీకు కూడా ఇందులో నీళ్ళు ఆట వస్తాయి కదమ్మా, నువ్వే నోరెత్తవని అంటారా లేదా? నోరెత్తడానికి నేను నోరు మూసేవాడి దగ్గరికి వెళ్ళాను. నోరు ఎలాగెత్తుతాను? ఆయన నోరు మూయమన్నాడా? నోరు ఎత్తమన్నాడా? ఆయన మౌనయ్యాడు. ఆయన ఎలాంటి తెలిసిన? మత్తయి సువార్త. యేసుప్రభు ఎలాంటివాడో తెలిస్తే నువ్వు అలాంటి దానివి అవుతావు. యేసుప్రభు ఎలాంటివాడో తెలిస్తే నువ్వు అలాంటివాడు అవుతావు. యేసుప్రభు ఎలాంటివాడట? మత్తయి సువార్త తీసారా? 12వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాస్తుంది, ఇదిగో ఈయన నా సేవకుడు. ఎవరు? సేవకుడు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇంగ్లీష్లో మినిస్టర్, సర్వెంట్. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు. యేసుప్రభు ఏమాడ్డు? మానవత్వం ఉన్నోడు తగులు గెలడు. అసలు మానవత్వం ఉన్నోడు ఆడోలైనా మగోలైనా తగులు ఆడరు. తగులు ఆడారంటే వాళ్ళు మనుషులు కాదు. మీకు అర్థం అవట్లే? యేసుప్రభు తగులాడా? మరి మీరెందుకు ఆడుతున్నారు? ఆడకపోతే ఇక్కడ బతుకుతాం ఉంచుతారు వీళ్ళు. ఉంచరా? వంచరేళ్ళు దేవుళ్ళా? మిమ్మల్ని పుట్టించారా? మిమ్మల్ని పోషిస్తున్నారా? మిమ్మల్ని చంపేస్తారా? చాలా మంది అనే మాటలు ఇవేనండి. మీరు చెప్పినట్టు బతికితే ఈ ఊర్లో మనం బతకగలమా, ఉండగలమా, ఇంకా మీద నెత్తి మీదకి ఎక్కుతారు, చంపేస్తారని అంటారు కదా. ఎక్కనివ్వండి, చంపినివ్వండి, కానీ నోరు మూసుకొని ఉండమని చెప్పాడు.
ఆయన గురించి మాట్లాడుతూ 19వ వచనంలో యేసుప్రభు జగడమారుడు, కానీ మీరు కేకలేస్తారు. మీ ఇంట్లో కేకలకి, మీ ఇంట్లో సౌండ్లకి, మీ ఇంట్లో కింద పడిపోయిన చెంబులకి, గ్లాసులకి, ప్లేట్లకి అద్దాలు పగిలిపోతాయి. మీ ఇంట్లో కేకలు అలాగుంటాయి. యేసుప్రభు నోట్లో మాత్రం ఏముండవు, కేకలు ఉండవు. మనకు ఒక భాష ఉంది, ఒరే ఒలే. మగవాళ్ళైతే ఒరే, ఆడవాళ్ళైతే ఒలే. యేసుప్రభు ఆడవాళ్ళైతే అమ్మ, మగవాళ్ళైతే అయ్యా. ఒరే ఒలే భాష క్రైస్తవుల భాష కాదు, సాతాను భాష అది. కాబట్టి ఈయన జగడమారుడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. యేసుప్రభు శబ్దం ఎవరికి వినపడదు. కాబట్టి మానవత్వం అంటే ఏంటి? జగడమారడం, కేకలు వేయడం, అరుపుల ద్వారా నేనే విజయం సాధించాను అనడం మానవత్వము కాదు. ఎన్ని చెప్పమంటారు? 1, 2 యేసుప్రభు గురించి. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, బంగారు సూత్రం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం ఎంత అంటే 7వ అధ్యాయం 12వ వచనంలో, ఏమి కోరి మనుషుల నుండి మీరు ఆశిస్తున్నారో మనుషులకు మీరు అదే చేయండి. అదే మానవత్వం. నిన్ను వలే, అదే మానవత్వం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి, అదే మానవత్వం. మనుషులు నీకేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు మనుషులకి అదే చెయ్యి. అదే మానవత్వం. అవునా? ఈర్ష, ద్వేషం, అసూయ, కపటం, కుళ్ళు, మోసం, మాయ, కుట్ర, సనుగుడు మానవత్వంలో భాగాలు కావు. అభివృద్ధిని అప్రిషియేట్ చేయడం, ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉంటే వారిని చూసి పొంగిపోవడం, ఎవరైనా బాగుపడితే వారిని చూసి ఆనంద బాష్పాలు రాల్చడం. అంటే నీ కొడుకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా పొంగిపోతావో, నీ కూతురికి పెళ్ళి అయినప్పుడు ఎలాగ ఆనందం అయిపోతావో, నీ కుటుంబం అభివృద్ధి అయిపోతున్నప్పుడు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నీ మనసు ఎంత సంతోషపడిపోతుంటుందో నీ పొరుగువారి విషయంలో కూడా అంతే సంతోషపడు. అది మానవత్వం. అర్థం అవట్లేదా? ఈర్ష, ద్వేషాలు మానవత్వంలో భాగాలు. మానవత్వాన్ని చీల్చేసే చండాలపు లక్షణాలు అవి. ఎదుటివాని అభివృద్ధిని చూడలేని వారితో పక్కన కూర్చొని కూడా భోజనం చేయొద్దని చెప్పాడు సొలొమోను. ప్రేమ లేని చోట కొవ్విన మాంసం తినుట కంటే ప్రేమ గలవాని ఇంటికి వెళ్ళి తోటకూర, ఆకుకూరలు అన్నారు ఆయన. ఏ కూర? అమ్మా కూర ఏంటమ్మా? ప్రేమ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, అమ్మ కూర ఏంటమ్మా? ఈరోజు కూర పాలకూర వండానండి. ప్రేమ లేనోడి దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఈరోజు ఏంటండి స్పెషల్? ఈరోజు దమ్ బిర్యానీ అండి. కానీ ఏమి లేదు, దమ్ములో దమ్ము ఉంది కానీ నీలో ఏమి లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేని వాళ్ళ దగ్గర ఏం తినకూడదు, భోజనము చేయకూడదు. ప్రేమ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం తినాలి? ఉలపప్పు కూడా తినవచ్చు. ఐరన్ అది మానవత్వం అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి యేసుప్రభు గురించి చెప్తే, మానవత్వం గురించి చెప్తే. చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకుందాం, నేర్చుకుందాం, మార్చుకుందాం. మనం ఎవరి సంతానము? నువ్వు 100 సంవత్సరాలు భూమి మీద బ్రతికి విగ్రహారాధన చేసినా నీకు అక్కడ గుడిలో ఎవడు చెప్పడు. నువ్వు 1000 సంవత్సరాలు 1000 యుగాలు భూమి మీద ఉన్నా సరే మానవత్వం ఏంటో భూమి మీద మనకు ఎవరో తెలియజేసిన వాళ్ళు ఎవరు లేరు. మానవత్వం ఎలాగుంటుందో యేసుప్రభుని బ్యాక్ నుండి చూడండి, దేవత్వం ఎలాగుంటుందో యేసుప్రభుని ఫ్రంట్ నుండి చూడండి. యేసుప్రభు జాతి తక్కువ దేవుడు, కులం తక్కువ దేవుడు అన్నోడికి మానవత్వం లేదు. అసలు యేసుప్రభు గురించి ఏం తెలుసు వాళ్ళకి? అలాంటి ప్రభువు మనకు దొరకడం ఈ జీవితం ధన్యమైపోయింది. చాలు, ఇంక అంతకంటే ఏం కావాలి? తాగుబోతులు, వ్యభిచారులు, మూర్ఖులు, రౌడీలు, గోండాలు, పోక్రి వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమయ్యారు? సంసారులు అయ్యారు.
మారు మనసులో పొందుతున్నారు. ఏం సార్, ఎక్కడైనా ఉందండి ఈ చరిత్ర? ఒక యేసు ప్రభువుని నమ్మినోళ్ళు 10 మంది ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారని ఎక్కడైనా ఎంతవరకు చరిత్రలో చదివారా? ఎక్కడ రాదు అలాగా. ఎందుకంటే వీళ్ళు మోహపు చూపు చూడటానికే భయపడతారు. ఒక యేసు ప్రభువుని నమ్మినోడు పలానా వీధిలో సారా కొట్టు పెట్టి బ్రాందీ అమ్ముతున్నాడని ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడు అలాంటి పని చెయ్యరు. ఒక యేసు ప్రభువుని నమ్మినోడు లంచం తీసుకొని దొరికిపోయాడని ఎక్కడైనా వచ్చిందా? అలాగే వస్తే ఆడు యేసు ప్రభువుని నమ్మినోడే కాదు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ అన్యాయాలు, అక్రమాలు, ఈ దందాలు, ఈ మనిషి చంపేయడం, కొట్టేయడం, తిట్టడం, కుటుంబాలు నాశనం చేయడం ఎవరు చేస్తున్నారంటే మానవత్వం లేని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు మానవత్వం ఎలాంటిది మీకు తెలియాలంటే రండి, బైబిల్లో ఉన్న మానవత్వం చూపిస్తారు. వచ్చేవారం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక్క మాట చెప్తాను ఫైనల్గా. మీరు నన్ను తిట్టనంటే యేసుప్రభుకి మానవత్వం ఉందా లేదా? మానవత్వం ఉన్న యేసుప్రభు ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తాడు? 8 అంటే దయచేసి ఆరాధనకి కూడా ఆ మానవత్వంతోనే రండి. దేవత్వం తర్వాత వస్తుంది. మీ అందరికీ వందనాలు.